బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో చలి తీవ్రత భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని మంచు దుప్పటి కప్పేస్తుంది. ఉదయం 8 గంటలైనా పొగమంచు ఏమాత్రం వేయడం లేదు. అర్ధరాత్రి నుంచి భారీ మంచు కురుస్తుంది. నవంబర్ నెల నుంచే చలి తీవ్రత పెరగడం ప్రారంభమైన పొగమంచు పెద్దగా కనిపించలేదు. మరోవైపు నేడు తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. చలి తీవ్రత మరింత పెరుగుతుందని తెలియజేసింది. అయినా మేఘాలు తక్కువగానే ఉంటాయని వెల్లడించింది. అలాగే నేడు తెలంగాణలో పొగమంచు భారీగా పెరిగి ఉదయం సాయంత్రం భారీగా కురుస్తుందని మంచు తెలుస్తుంది. పగటిపూట మొత్తం ఎండ ఉన్నప్పటికీ ఉదయం రాత్రి వేళ చలి తీవ్రత పెరుగుతుందని ఐఎండీ తెలిపింది. తెలంగాణలో గంటకు 9 కిలోమీటర్ల వేగంతో చల్లని గాలులు వీస్తాయని వెల్లడించింది. మరోవైపు బంగాళాఖాతంలో గంటకు 31 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లుగా పేర్కొంది. తెలంగాణలో చలి తీవ్రత భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని మంచు దుప్పటిలా కమ్మేస్తుంది. ఉదయం 8 గంటలైనా పొగమంచు ఏమాత్రం వేడడం లేదు. అర్ధరాత్రి నుంచి భారీగా మంచు కురుస్తుంది. నవంబర్ నెల నుంచే చలి తీవ్రత పెరగడం ప్రారంభమైన పొగమంచు పెద్దగా కనిపించలేదు. మరోవైపు నేడు తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. చలి తీవ్రత మరింత పెరుగుతుందని తెలియజేస్తుంది. అయినా మేఘాలు తక్కువగానే ఉంటాయని వెల్లడించింది. అలాగే నేడు తెలంగాణలో పొగమంచు భారీగా పెరిగి ఉదయం సాయంత్రం భారీగా కురుస్తుందని పేర్కొంది. పగటిపూట మొత్తం ఎండ ఉన్నప్పటికీ ఉదయం రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరుగుతుందని ఐఎండీ వ్యక్తీకరించింది. తెలంగాణలో గంటకు 9 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. మరోవైపు బంగాళాఖాతంలో గంటకు 31 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు పేర్కొంది.